వస్తుంది. అలా మనకు జనబాహుల్యంలోకి పండితులకు మరియు పామరులకు అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగానే ఉంటుంది. కానీ అత్యంత వేదాంత సారాన్నంతా నింపి పెట్టాడు. సత్సంగత్వే నిస్సంగత్వం అంటారు. ఇది అందరికీ తెలిసిందే, అది ఇందులోనే ఉన్నది. ఉదర నిమిత్తం బహుకృత వేషం సామెతలుగా చెప్తుంటాం అప్పుడప్పుడు. పొట్ట నింపుకోవడానికి రకరకాల వేషాలు వేస్తారు అని సామాన్య మానవులు మాట్లాడుకునే భాషనే సంస్కృతంలో ఎంచిపెట్టేశాడు. పునరపి జననం పునరపి మరణం అంటూ చెప్తాం. మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ పోవడం, ఇంతే కదా జీవితం అంటే. అంటే జనం నాలుకల్లో ఏదైతే నానుతూ ఉందో ఆ భాషను సాహిత్య రూపంలో, స్తోత్ర రూపంలో అందించినటువంటి మహానుభావుడు. సరే, ఎక్కడ జన్మించింది, ఎప్పుడు జన్మించింది? ఇప్పుడే మనకు అధ్యక్షుల వారు చెప్పారు. 32 సంవత్సరాల జీవిత కాలంలో 4 పర్యాయాలు ఆసేతి హిమాచలం పర్యటించి సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించినటువంటి జగద్గురువు. అది ఇంకొకరికి సాధ్యమయ్యే పని కాదు. మళ్ళీ అలాంటి శంకరుడే జన్మిస్తే తప్ప. అది మనం నమ్ముతున్నాం. ఆయన కాశీనగరంలో ఉన్నాడు. శిష్యులంతా తనని సేవిస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రస్థానత్రయం, ఇతరత్ర భాష్యాలు ఇంకా మనం చెప్పకూడదు. కానీ మనం రోజు పూజలో ఉపయోగించే అన్ని స్తోత్రాల్లో 90% ఆయనవే ఉంటాయి. అది మహిషాసురమర్దిని అంటామా, అన్నపూర్ణాష్టకం అంటామా, ఇంకోటంటా, ఏదైనా కావచ్చు. అలవోకగా అందరూ, అది కఠినమైన భాష, ఒక్క ముక్క అర్థం కాకపోవచ్చు. ఐగిరి నందిని ఎత్తుకుంటూ పోతాం. కానీ ఏం అర్థం కాకపోయినా మనకు ఒక లయతో నోరు అలా వచ్చేస్తుంది. నిత్యానంద కరీవరాబై అని చెప్పుడు పోతాం కదా. ఏం చెప్పారు చెప్పండి అర్థము అంటే అర్థం తెలియకపోవచ్చు. ఆ అమ్మవారిని కీర్తించాం అంతవరకే. లేదు, దేవి క్షమాపరాధన స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రం అంటే ఈ దేవతామూర్తి అని లేకుండా అన్ని దేవతామూర్తుల పైన అత్యంత ప్రామాణికమైన అత్యంత పద విన్యాసంతో సాహిత్యాన్ని అందించాడు. అలా బోధనలు చేస్తూ ఒకానొక రోజు వీధిలో వెళ్తూ ఉన్నాడు శంకరాచార్యుల వారు. తన శిష్యులంతా పర్యవేక్షించి ఉన్నారు. అలా వెళ్తూ ఉంటే ఒక వృద్ధుడు, ఒక 90 సంవత్సరాల ప్రాయం ఉన్నవాడు అనుకోండి, లేక జీవిత చరమావస్థలో ఉన్నటువంటి ఒక ముసలివాడు, ఇంటి బయట వరండాలో కూర్చొని వ్యాకరణ గ్రంథాలు ముందేసుకొని, పాణిని వ్యాకరణ గ్రంథాలు ముందేసుకొని గ్రామర్ బట్టి కొడుతున్నాడు. అంటే వల్లె వేస్తున్నాడు. మనకు చిన్నప్పుడు నేర్చుకున్నవే సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, అనాదేశ సంధి అంటూ, లేదా కనీసం తెలుగు అక్షరాలు ఎగ్జాంపుల్, ఇవి అచ్చులు, ఇవి హల్లులు, ఇవి ఉభయాక్షరాలు, ఇవి పరుషాలు, ఇవి సరళాలు, ఇవి అనునాసికాలు అంటే ఏవో కొంచెం వినింటాం కదా. అవి అప్పుడేదో విన్నాం, గుర్తుపెట్టుకున్నాం, అవసరమైతే వాడుకుంటాం, లేకుంటే లేదు. ఎంతవరకు పనికొస్తాయంటే మన జీవితానికి పనికొస్తాయి, భౌతిక జీవితానికి పనికొస్తాయి. కానీ ఆ ముసలాయన ఏం చేస్తున్నాడు, ఇంకా 90 ఏళ్ల వయసు అంటే ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో తెలియదు. మనం సహజంగా నిజం మాట్లాడుకుంటే అలాంటి స్థితిలో కూడా ఆయన ఏం పెట్టుకున్నాడు, రామాయణమో భారతమో భాగవతమో పురాణాలో ఉపనిషత్తులు ఇవి పెట్టుకోలేదు. గ్రామర్ బుక్ పెట్టుకొని చదువుతూ ఉన్నాడు. అందులో ఏం చదువుతున్నాడు, ఇంకా దానిలో మనకు వ్యాకరణాంశాలు చాలా ఉంటాయి. అప్పుడు సమయంలో ఆయన ఏం చదువుతున్నాడంటే దృక్కుంకరణే దృక్కుంకరణే అని చదువుతున్నాడు. అర్థం ఏంటి అంటే దృక్కున్ అనేది ఒక ధాతువు. అంటే క్రియారూపాలకు మూల రూపాలు ధాతువులు ఉంటాయి. ఇది మీరేమి మనసులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఊరికే మర్చిపోండి. గ్రామర్లో నామవాచకాలు, సర్వనామాలు ఇట్లా ఉన్నట్టుగా క్రియలు ఉంటాయి. ఆ క్రియలకు మూల రూపాలను ధాతువులు అంటారు. ఆ ధాతువుల్లో దృక్కున్ అనే దానికి చేయుట అని అర్థం. దృక్కున్ కరణే, దృక్కున్ అంటే చేయుట, దృక్కున్ అంటే చేయుట అని అవి శ్లోక రూపంలో ఉంటాయి, చిన్న చిన్న సూత్రాల రూపంలో ఉంటాయి. అది బట్టి కొడుతున్నారు. అది చూసేసరికి శంకరాచార్యులకు మతిపోయింది, ఆయనకే మతిపోయింది చెప్పాలంటే. ఇది ఏందిరా, నేను ఈ వయసులోనే ఇంకా అప్పటికి ఆయనకు 20 ఏళ్ల వయసు ఉండొచ్చు, ఇంకా తక్కువనే ఉండొచ్చు. ఎందుకంటే కాశీలో వ్యాస భగవాను చూసిన తర్వాత మళ్ళా ఆయనకు రెట్టింపు ఆయుర్దాయం వచ్చింది. 16 సంవత్సరాలకే వెళ్ళిపోవలసినటువంటి స్థితి మళ్ళీ లేదు, ఇంకో 16 సంవత్సరాలు నువ్వు జీవించాలని చెప్పి ఆయుష్నిచ్చి మళ్ళీ భూమి మీద నిలిపారు. సో అప్పటికి ఆయనకు 16, 17, 18 సంవత్సరాలు, నిత్య యవ్వనుడు ఆ సమయంలో. అలాంటి వ్యక్తికి కూడా అతడు జితేంద్రియుడు, అన్ని అరిషడ్ వర్గాలను జయించినటువంటి మూర్తి. అలాంటి వాడు అతను చూసి ఈ వయస్సులో కూడా ఇంకా పరతత్వాన్ని గురించి ఆలోచించకుండా, బ్రహ్మాన్ని గురించి ఆలోచించకుండా ఇంకా భౌతిక విద్యల గురించి ఆలోచిస్తున్నావే అని బాధపడ్డాడు. ఆయనేమి వ్యాకరణానికి వ్యతిరేకం కాదు. వ్యాకరణానికి వ్యతిరేకమైతే శంకరాచార్యులు రాసిన శ్లోకాలన్నీ కూడా ఛందస్సుతో ఉన్నాయి, సందులతో ఉన్నాయి, సమాసాలతో ఉన్నాయి. ఆయన వ్యాకరణానికి వ్యతిరేకం కాదు. కానీ
ఏ వయస్సులో చేయాల్సిన పని ఆ వయస్సులో చేయాలి. చదువుకునే వయసులో చదువుకోండి. కానీ ఇలా ఇంకా చిట్ట చివరకు లోకాన్నే వదిలిపోయే వయస్సులో కూడా పరమాత్మ గురించో, పరబ్రహ్మాన్ని గురించో, పరతత్వాన్ని గురించో తెలుసుకోకుండా, దాని గురించి సాధన చేయకుండా ఇంకా ఈ భౌతికమైన కర్మలే చేస్తున్నాడే, జీవితమంతా ఈ లోకంలో ఉన్న విషయాలను అనుభవించడం కోసమో, ఇంకా ఏమైనా సాధించడం కోసమో, డబ్బు గురించో, కోరికల గురించో ప్రయత్నం చేస్తే ఎట్లా, ఆ పరతత్వాన్ని ఎప్పుడు నేర్చుకుంటావు అని బాధపడుతూ బాధలోనే అతడు సాక్షాత్తు జగద్గురు అన్నాం కదా, గురువు మాత్రమే కాదు, శంకరులు అపరశంకరావతారం. అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే భూమి మీదకి వచ్చాడు అని నమ్ముతున్నాం. పరమేశ్వరుడు అంటే ఆది దంపతులు, జగత్తుకంతా తండ్రి. అలాంటి శంకరాచార్యుడు తండ్రిగా అంతవరకు లేనటువంటి కోపాన్ని కూడా తెచ్చుకున్నాడు. కోపాన్ని తెచ్చుకొని తిడుతున్నట్లుగా, ఒరే మూఢుడా అన్నట్లుగా, మూర్ఖుడా కాదు మూఢుడా, మూఢమతే అని వస్తుంది మనకు శ్లోకంలో, చెప్తాను అది. మూఢుడు మూర్ఖుడు రెండు తేడాలు ఉన్నాయి. మూర్ఖుడు అంటే ఎలా ఉంటుందంటే వాడు స్వతహాగా వానికి ఏం తెలియదు. మూర్ఖునికి ఎవరైనా చెప్తే వినడు, ఇంకా మీకు అర్థమైపోయింది. వానికి ఏమీ తెలియదు అంటే ఏమీ తెలియని లక్షణంలో ఉండి తెలిసిన వాళ్ళు చెప్తే కూడా వినకుండా ఉండేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగిన వాడు మూర్ఖుడు అంటారు. మూఢుడు అంటే మూఢత్వం అంటే తనకు తెలియదు, సందిగ్ధావస్థలో ఉంటాడు, ఇది అది తేల్చుకోలేని స్థితిలో ఉంటాడు. కానీ మిత్రులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, ఎవరైనా కానీ ఇది విషయం నాన్న, ఇలా ఇది చేస్తే బాగుంటుంది అని ఎవరైతే చెబితే వినేటువంటి స్థితికి చేరుకుంటాడు చూడండి, వాడిని మూఢుడు అంటారు. సో మనలో చాలా మందికి మూర్ఖత్వం కంటే మూఢత్వం ఉంది. ఇంకా మనం అది ఆనందించదగ్గ విషయం. గుండెలో తడి ఉంది అంటాం చూడండి, గుండె ఎండిపోతే లోకం నాశనం అవుతుంది. కానీ మనందరికి ఇంకా గుండెలో తడి ఉంది. ఆ తడి ఎలా ఉందో 2009 వరదల్లో డోన్వాలు చూపించారు. అది మీకు అందరికీ గుర్తుంది. చాలా కర్నూలు నుంచి ప్రాణాలు అరచేత పెట్టుకొని గర్ల్స్ హై స్కూల్ వరకు వచ్చినటువంటి వందలాది లేక వేలాది మంది ప్రజానీకానికి ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళంతా పైసా ఆశించకుండా నిస్వార్థంగా బండ్ల కొద్ది ఆహారం తీసుకొచ్చి పెట్టారు. అది గుండెలో తడి అంటాం, మానవీయత అంటాం. అదే ఇక్కడ మన మూఢత్వము అంటున్నాం. మనలో చాలా మందికి, నాతో సహా, మూఢత్వం ఉంది, మనకు తెలియకపోవచ్చు. కానీ ఇంకో చిన్న ఆశయం ఏంటంటే ఎవరన్నా చెబితే విని తెలుసుకుందాం, ఆచరించే ప్రయత్నం చేద్దాం. అది మనకు కావాల్సింది. ఇంకా మూర్ఖత్వం ఉందా, ఆయన కూడా ఏం చేయలేడు. అందుకనే ఆయన చాలా జాగ్రత్తగా ఒరే మూర్ఖ అంటే వాడు వినడు కాబట్టి చెప్పలేదు, ఒరే మూఢా అన్నాడు, మూఢుడా అన్నాడు. అలా మూఢుడా అని తిడుతూ మళ్ళీ మధ్యలో ఎంతైనా తండ్రి కదా అలా తిట్టకుండా ఒరే తమ్ముడు అని ఆప్యాయంగా మళ్ళీ ఒక శ్లోకంలో పలకరించి ఇంకా చిట్ట చివరికి మళ్ళీ ప్రసన్నంగా ఇలా చేస్తే మీకు అందరికీ బాగుంటుంది అని ఆశీర్వచనం ఇచ్చాడు. ఆ 12 శ్లోకాలతో కూడిన పల్లవితో కూడిన భజగోవిందాన్ని మనం నాకు ఆ అమ్మవారు పలికించినంత మేరకు తెలిపే ప్రయత్నం చేస్తాను. ఈరోజు నాకున్న సమయంలో 14 శ్లోకాలు అంటే 12 శ్లోకాలు ప్లస్ మొదట వచ్చిన పల్లవి, చివరి వచ్చినటువంటి ఫలశ్రుతి చెప్తూ రేపు 14 శ్లోకాలు, చివరి రోజున ఆశీర్వచన శ్లోకం ఫలశ్రుతితో పాటు భజగోవింద స్తోత్రానికి చాలా మంది తెలుగులో అనువాదం కూడా చేశారు. అందులో మాచిరాజు శివరామరాజు గారు, మనం గర్వించదగిన మన జిల్లా వాసి చాగలమర్రికి చెందినటువంటి అవధాని ప్రస్తుతం లేదు. వారి యొక్క అనువాదాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ముందు ఈరోజు ఇది గహనమైన విషయం. ఇందులో కొన్ని పోలికలు శంకరాచార్యులు ఎందుకు అలా చెప్పారు అని కాదు, ఆయన లోకాన్నంతా ఉద్దేశించి చెప్పినటువంటి ఉపమానాలు కాబట్టి, వివరణ కాబట్టి జాగ్రత్తగా వింటే ముఖ్యంగా చెప్పింది ఆయన డబ్బు గురించిన ఆలోచన, కోరికల గురించిన ఆలోచన, వీటి మీద ఉన్న వ్యామోహము, జీవితం ఎంత చపలమైనది, ఎంత స్వల్పమైనది, మన యొక్క రాక ఎక్కడి నుంచి, మనం ఎక్కడికి వెళ్తున్నాం, నిజంగా మనకు బంధువులంటూ ఎవరి కోసం మనం తాపత్రయపడుతూ మన జీవిత కాలాన్నంతా వ్యర్థం చేసుకుంటున్నాం అనే విషయాలను సూటిగా గుచ్చుకునేలా, ఎంత గుచ్చుకునేలా అంటే పురోహిత ధర్మము అంటాడు. మనకు ఆముక్తమాల్యదలో పాండ్యరాజుకు అంటే తమిళనాడులో మహారాజు ఒకరోజు ఇక్కడ సాయంకాలం పూట విహారానికి వెళ్ళినప్పుడు 7 ఆ సమయంలో, ఇదే సమయం అనుకోండి కొంచెం అటు ఇట్లో,
కొంతమంది బ్రాహ్మణులంతా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే అందులో ఒక యువకుడు, ఒక విప్రుడు శుభాయిస్తాలు చెప్తున్నాడు, మంచి మాటలు చెప్తున్నాడు, ఇలా కూర్చోబెట్టుకొని చెప్తున్నాడు. ఇంతమంది ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఆ బయట వీధిలో ఒక్కొక్క అరుగు మీద కొంతమంది కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఒక బ్రాహ్మణుడు అన్నాడంట. ఏమని చెప్పాడు అంటే, వినియ నెలల చతుర్ద్వయిని వృష్టి దినాలికి రాత్రికై దివంబున జర కై వయస్సునను పూని పరంబున కిప్పుడనువుగా ఉద్యమము చేయగా వలెనంచు పురోహిత ధర్మమాత్మ కీల్కొన అల విప్రులలోన ద్విజుండు శుభాషితంబులు పఠింపగన్. రాజుగారు వెళ్తున్నారు, గుర్రం మీద వెళ్తున్నారు, లేదా రథం మీద నిదానంగా వెళ్తున్నారు. కానీ పక్కన ఒక బ్రాహ్మణుడు చెప్తున్నాడు. ఏమనంటే, ఏం చెప్తున్నాడు ఆయన? అయ్యా, వినియ నెలలు చతుర్ద్వయిని వృష్టి దినాలికి, మనకు సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి. ఆ 12 నెలల్లో 4 నెలలు వర్షాకాలం ఉంటుంది. వర్షాకాలంలో పనులు దొరకవచ్చు, దొరకకపోవచ్చు. 4 నెలలు మనం ఏ ఇబ్బంది లేకుండా ప్రతిరోజు ఆహారం 3 పూట్ల తినాలనుకుంటే 8 నెలలు కష్టపడాలి. ఏ కాలం? చలికాలం, వేసవికాలం. అంటే వర్షాకాలంలో పనులు దొరకవు కాబట్టి పనులు దొరికే కాలంలో కష్టపడి 4 నెలలకు మనం కావలసిన సంభారాలు సమకూర్చుకొని ఎప్పుడు ఇబ్బంది లేకుండా ఉండాలి. రాత్రికై దివంబునను, రాత్రిపూట ప్రశాంతంగా పడుకోవాలంటే పగలంతా కష్టపడి సంపాదించి పెట్టుకోండి. ఎప్పుడు నిద్రపోగలుగుతాం? రేపు ఎలా అన్న ఆలోచన వచ్చిందంటే రాత్రి నిద్ర రాదు. రేపు తెల్లారితే మనకి ఏం తెన్నీక లేదే, ఎలా అనే ఆలోచన రాత్రి నిద్ర రాదు. ఇంకా సో రేపటికి కావలసిన విధంగా మనం సంపాదించుకొని పెట్టుకుంటే రాత్రి పడుకోగలుగుతాం. జర కై వయస్సునను, ముసలితనంలో మనం ఏ పని చేయలేం. ఎవరైనా ఒకటి, మీరైనా మేమైనా ఇంకోరైనా. వయస్సు ఉన్నప్పుడు కష్టపడి పొదుపుగా వాడుకొని కొంత దాచుకుంటే వయస్సు మీద పడిన తర్వాత శరీర అవయవాలు సహకరించకపోయినా ఉన్నదాంతో సర్దుకుంటూ జీవితం కొనసాగించగలం. ఈ 3 మాటలు చెప్పి, వర్షాకాలంలో బాగుండాలంటే మిగతా 2 కాలాలు, రాత్రి బాగా నిద్రపోవాలంటే పగలు, ముసలితనంలో బాగుండాలంటే వయస్సులో ఉన్నప్పుడు కష్టపడినట్లుగానే మరి వచ్చే జన్మ పరంబునకిప్పుడు ఉద్యమంబు అనువుగా చేయవలెనటంచు. మరి పరలోకము నెక్స్ట్ జన్మలో ఉంది కదా, మరి ఆ జన్మ ఇంకా బాగుండాలంటే ఈ జన్మలో కష్టపడాలి, కానీ వచ్చే జన్మ వచ్చిన తర్వాత ఏం కష్టపడతావు? అందుకని నెక్స్ట్ జన్మ ఉంది, లేక స్వర్గం అనేది ఉంది, లేక భగవంతుల్లో ఐక్యమైపోయే స్థితి అనేది ఉంది అని తెలుసుకున్నప్పుడు దానికోసం ఇప్పుడే కష్టపడు అని. అది విన్నాడు మహారాజు. ఆయన అంతవరకు యుద్ధాలు, దండయాత్రలు, వైభోగాలతో మునిగినవాడు. అది విని ఒక్కసారిగా ఎలా ఉందంట, ఆత్మ కీల్కొన్న పురోహిత ధర్మము గుండెలో కుచ్చుకున్నట్టుగా వినపడింది. అది చెప్పిందేమో ఆ బ్రాహ్మణుడు వేరే వాళ్లకు, కానీ వినింది ఎవరు అంటే మహారాజు, తగిలింది ఎవరంటే మహారాజుకి. ఎందుకంటే అంతవరకు మహారాజు దైవము లేదు, భక్తి లేదు, ఏమీ లేవు. యుద్ధము, కీర్తి, వైభవము, సుఖాలు ఇవే ఉన్నాయి. అయ్యో నేను కూడా ఇంతే కదా, నా జీవితం కూడా ఇంతే కదా అని పరిగెత్తుకుని వెనక్కి వచ్చి మరుసటి రోజే సభ పెట్టి నాకు మోక్షం ఇచ్చే దైవం ఎవరు అని చెప్పి ఒక చర్చ పెడతాడు. కథ సాగిపోతుంది. ఇలా మాటే మంత్రము అనే మాటకు అర్థం ఏంటంటే, ఎప్పుడు ఎవరికి మనస్సులో ఏ మాట గుచ్చుకుంటుందో తెలియదు. ఆ ఒక్క మాటతోనే మహాత్ములుగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు, వేమన లాంటి వాళ్ళు. వినకుండా ఉన్న వాళ్ళు ఏం చేయలేదు. ఇలా ఈ మోహముద్గరంలోని ప్రతి శ్లోకము కూడా ఏదో రకంగా మన హృదయానికి ఆకర్షింపబడి మనలో ఉన్నటువంటి ఆ మోహాన్ని తొలగించగలిగితే చాలు. ఇక ప్రారంభించుకుందాం. శంకరాచార్యులు ఆ వృద్ధ బ్రాహ్మణుని చూస్తూ, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దృక్కుంకరణే. నిజానికి ఎంఎస్ సుబ్బలక్ష్మమ్మ గారి కోకిల లాంటి గొంతున్న తర్వాత మనం ఎవరం పాడినా అందులో 1% వస్తే కూడా ఆ తల్లి ఆ కృప మన మీద ఉన్నట్లే. ఆమె స్వర్గలోకంలో పాడుతూ ఆ దేవతలను సైతం ఇప్పుడు మురిపిస్తూ ఉన్నది ఆ తల్లి. శంకరాచార్యులు ఎలా పాడారో తెలియదు, కానీ సుబ్బలక్ష్మమ్మ గారు వాడిన తర్వాతనే వీటన్నిటికీ గొప్ప కీర్తి వచ్చిందని మాత్రం అని చెప్పొచ్చు. ఏం చెప్తున్నాడు? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. చెప్పాను కదా, ఓరి మూఢుడా, గోవిందుణ్ణి భజించుము, గోవిందుణ్ణి భజించుము, గోవిందుణ్ణి భజించుము 3 సార్లు చెప్పారు. ఈ 3 అనే దానికి మనకు ఒక ప్రాముఖ్యత ఉంది. ఏదైనా మనం 3 మార్లు చెప్పాలి అంటాం. 3 సార్లు చెప్తే అది ప్రమాణం అయిపోతుంది.
మొదటిసారి గోవింద అనే శబ్దానికి ఎందుకు ప్రయోగించాడు అంటే తన గురువైన గోవింద పాదులను తలుచుకున్నాడు. శంకరాచార్యులకు కూడా గురువు ఉన్నారు, వారి పేరు గోవింద పాదులు. తన గురువును మొదటిగా తలుచుకున్నాడు. రెండవసారి భజ గోవిందం అన్నాడు, అప్పుడు శ్రీమన్నారాయణుని తలుచుకున్నాడు. మూడవసారి భజ గోవిందం అన్నాడు. ఇంకా వీళ్ళు వాళ్ళు కాదు, అద్వైత రూపంలో పరతత్వ రూపంలో లోకమంతా వ్యాపించి ఉన్నటువంటి దైవం ఏదైతే ఉందో ఆ దైవాన్ని తలుచుకున్నాడు. ఏం చెప్తున్నాడు? సంప్రాప్తే సన్నిహితే కాలే. కాళే అంటే మృత్యువు. మృత్యువు నీ దగ్గరికి వచ్చినప్పుడు, నీ సమీపానికి వచ్చినప్పుడు నహి నహి రక్షతి దృక్పుంకరణే. నువ్వేం చేస్తున్నావు? దృక్పుంకరణే వ్యాకరణ సూత్రాలు వల్లే వేస్తూ ఉన్నావు. ఈ వ్యాకరణ సూత్రాలు ఏవి కూడా నహి నహి రక్షతి, నిన్ను కాపాడలేవు. భగవంతుని మాత్రమే భజిస్తే అది కాపాడుతుంది, కానీ ఈ లౌకికమైనటువంటి జ్ఞానము నీకు ఎటువంటి ఆ రక్షణ కూడా ఇవ్వలేదు అని చెప్తుంది. ఇక్కడ గోవింద అనే శబ్దానికి ఇంకో అర్థం ఏంటంటే, కేవలం గోవిందుడు అంటే కృష్ణుడు శ్రీమన్నారాయణుడు అర్థమే కాదు, చాలా అర్థాలు ఉన్నాయి. గోవు అనే అర్థానికి గోవు అనే పదానికి ఇంద్రియం అనే అర్థం ఉంది. గోవులు అంటే ఇంద్రియాలు, మనలో ఉన్న కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. ఆ 10 ఇంద్రియాలకు అధిపతి ఎవరు అంటే మళ్ళీ సాక్షాత్తు పరమాత్మనే. ఎక్కడుంటాడు అంటే ఎక్కడో ఉంటాడని వెతుక్కోవటమే మూర్ఖత్వం. ఈశానాం సర్వభూతానాం, అందరి హృదయాల్లో అందరి శరీరాల్లో భగవంతుడు ఉన్నాడు అని ఈ జగద్గురువు చెప్పిన మాటనే కదా. సో మన హృదయంలోనే భగవంతుడు ఉన్నాడు. అన్ని కర్మేంద్రియాలకు అన్ని జ్ఞానేంద్రియాలకు ఆయన్ని అధిపతిగా ఉన్నాడు. ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి గోవిందుడు మన హృదయంలో ఉన్న గోవిందుడిని స్మరిస్తూ నువ్వు మూఢమతివి, నీకు తెలియడం లేదు, ఇలాంటి లౌకికమైనటువంటి కృత్యాలు చెయ్యొద్దు అని నేను మొదటే చెప్పాను. వ్యాకరణానికి ఎప్పుడు శంకరాచార్యులు వ్యతిరేకం కాదు. ఆయన ఉద్దేశం ఏంటంటే, లౌకికమైన కర్మలు చేస్తున్నావు తప్ప ఆధ్యాత్మిక కర్మలు ఎప్పుడు చేస్తావు? లౌకికమైన జ్ఞానాన్ని సంపాదిస్తున్నావు తప్ప ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించుకోలేకపోతే, ఆ తత్వాన్ని తెలుసుకోలేకపోతే నీకు ఏ విధమైన రక్షణ దొరకదు అని చెప్పారు. అది పల్లవిగా చెప్పుకుంటాం. ఇది ఇక్కడ నుంచి ప్రారంభమవుతాయి మన శ్లోకాలన్నీ కూడా. మూఢజహీహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి తృష్ణాం ఎల్లభసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చిత్తం. ఈ పదాలు ఎలా ప్రయోగించాడో కానీ మనం చెప్తున్నాం కదా, పాడుతూ ఉంటే వెళ్తూ ఉంటే అలా వచ్చేస్తా ఉంటాయి. మళ్ళీ రెండవసారి కూడా మూఢుడా అని ప్రయోగిస్తూ మూఢ జహీహి ధనాగమ తృష్ణం. జహీహి అంటే వదిలిపెట్టు, ధనాగమ తృష్ణం డబ్బు కావాలి అనే కోరికను వదిలిపెట్టు. ఈ శ్లోకంలో అర్థము గురించి చెప్తున్నాడు, డబ్బు గురించి చెప్తున్నాడు. ఒరే మూఢుడా, డబ్బే సంపాదించాలనే ఆలోచనను వదిలిపెట్టు. కురు సద్బుద్ధి మనసి వితృష్ణాం. తృష్ణ అంటే కోరిక, వితృష్ణ అంటే కోరికలను వదిలిపెట్టడం. నీ మనస్సులో ఈ డబ్బుకు సంబంధించిన ఆలోచనలను వదిలిపెట్టి కురు సద్బుద్ధి, ఆ పరతత్వాన్ని గురించి, సద్బుద్ధి గురించి, సత్పదార్థం గురించి ఏదైతే ఉందో దాని గురించి ఆలోచన మొదలుపెట్టు. ఎల్లభసే నిజ కర్మోపాతం. మనందరం అనుకుంటాం మళ్ళీ, అబ్బా డబ్బులొద్దు అన్నట్టు. ఆయన అంటే సన్యాసి కాబట్టి ఎక్కడైనా తిరుగుతాడు. శంకరాచార్య సన్యాసే కదా, ఆయనకేం సంబంధం లేదు, ఆయనకు డబ్బులు అవసరం లేదు, ఏం అవసరం లేదు. మరి మనం ఎట్లా? ఆయన ఎప్పుడు డబ్బు సంపాదించొద్దనలేదు. ఎల్లభసే నిజ కర్మోపాతం విత్తం. ఏదైతే లభిస్తుందో ఎల్లభసే నిజ కర్మోపాతం, నీకు కేటాయించిన పని, నువ్వు ఉద్యోగం చేస్తున్నావో, వ్యాపారం చేస్తున్నావో, కూలి పని చేస్తున్నావో, ఏదో ఒకటి కర్మ చేస్తున్నాం కదా. ఆ కర్మ చేసినప్పుడు నీకు లభించిన ధర్మబద్ధమైన విత్తం ఏదైతే ఉందో, విత్తం తేనా, ఆ డబ్బుతో మాత్రమే జీవిస్తూ వినోదయ చిత్తం, ఆ మనస్సును ఆనందకరంగా ఉంచుకో, మనస్సును సంతోషభరితంగా చేసుకో. ఇది సూటిగా చెబుతున్న మాట. డబ్బు సంపాదించాలని ఆ కోరికను మాత్రమే పెట్టుకోకుండా దాన్ని వదిలిపెట్టి మనస్సును ఎప్పుడూ కూడా కోరికలను లేకుండా చేసుకొని నీవు చేస్తున్న పనిలో, ధర్మబద్ధంగా నీవు ఆచరిస్తున్న విధులలో నీకు లభించిన దానితో సంతృప్తి చెందుతూ నీ మనస్సును ఎప్పుడూ సంతోషంగా ఉంచుకో. సంతోషంగా ఉన్న మనస్సులో మాత్రమే భగవంతుడు నిలుస్తాడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే లోకమంతా కూడా శోకహతం, దుఃఖభరితమైనటువంటి. ఈ దుఃఖభరితమైనటువంటి శ్లోకంలో మనం కూడా దేవుని ముందు కూర్చొని నాకు ఈ కష్టం వచ్చింది, ఆ కష్టం వచ్చింది బాధపడుతూ ఉన్నాం అనుకోండి. బాధపడేటప్పుడు దేవుణ్ణి ఎప్పుడూ మనం
మోక్షం కోరలేదు. ఎవరైనా ఆలోచించుకోండి. నాకు ఆరోగ్యం బాగాలేదు, లేక కష్టం ఆర్థిక సమస్య వచ్చింది, లేక ఉద్యోగ సమస్య వచ్చింది, లేక ఇతరత్ర వ్యక్తులతో వైరం వచ్చింది, ఏదైనా సమస్య కావచ్చు. అది పోవాలని దేవుని ముందు కూర్చొని బాధపడుతూ కూర్చున్నాం అనుకోండి, మోక్షం ఇవ్వని ఎవ్వరు అడగం. నాకు ఈ సమస్య పోవాలి, ఈ సమస్య పోవాలి అంట. ఎందుకు? మనస్సు బాధపడుతూ ఉంది. ఎప్పుడు బాధపడుతుంది? అర్థం గురించో కోరికల గురించో అది ఆలోచనకు లోనైనప్పుడే కదా. ఆ డబ్బు గురించిన ఆశను వదిలిపెట్టి నీకెంత లభిస్తుందో అంత మాత్రమే స్వీకరిస్తూ ఆనందంగా హృదయాన్ని పెట్టుకోగలిగితే భగవంతుని అప్పుడు మోక్షం గురించి అడుగుతావు, లేదా భగవంతుని యొక్క ఆరాధనలో నిమగ్నమై కావలసిన సంతృప్తిని పొందగలుగుతాం. ఇక రెండవ శ్లోకంలో కామం ఎలా వికారంగా ఉంటుందో, అర్థము కామము ప్రధానమైనవి. ఇక్కడ ఉన్న శ్లోకాన్ని జాగ్రత్తగా వినండి, ఎవరు కూడా తొందరగా అపార్థం చేసుకోవద్దు, ఎందుకంటే అలా ఉంటుంది శ్లోకం. నారీస్తనభర నాభిదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంస వసాది వికారం మనసి విచింతయ వారం వారం. శంకరాచార్యులు చెబుతున్నది అక్కడ ఉన్న ఒక ముదుసరిని వృద్ధుల్ని దృష్టిలో పెట్టుకునే గాని లోకాన్నంతా దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాడు. చెబుతున్నది ఎవరికి? పురుషులకు చెబుతున్నట్లుగా ఉంది, కానీ ఇక్కడ పురుషులు స్త్రీ తేడా లేదమ్మ, మనిషికి చెప్తున్నాడు. కాకపోతే ఎవరినొకరిని పోల్చాలి కదా. దేన్ని చూసి నువ్వు ఆశపడుతున్నావో, దేన్ని చూసి కామ వికారానికి లోనవుతున్నావో, దేన్ని చూసి కోరికలకు లోనవుతున్నావో అది నిజం కాదు, అది శాశ్వతం కాదు, అదంతా భ్రమ అని చెప్పడం కోసం స్త్రీని ఉదాహరణగా తీసుకొని చెబుతున్నాడు. ఏం సార్ స్త్రీలే దొరికినారా అని కాదు, అక్కడ గొప్ప విశేషం ఉందాం. కామ వికారమైన ఇతరత్ర కోరికలైనా నిగ్రహించుకునే శక్తి స్త్రీకి ఎక్కువగా ఉందని శాస్త్రం చెబుతుంది. పురుషులతో పోల్చుకుంటే స్త్రీలలో నిగ్రహ శక్తి ఎక్కువ. నిజంగా అనుకుంటాం ఓ మగవాళ్ళని, కానీ లేదు, స్త్రీలకే ఎక్కువ. పురుషుడు అత్యంత తొందరగా ఆగ్రహావేశాలకు లోనై ప్రమాదకారిగా మారుతారు. ఆ ప్రమాదకారిగా మారే తత్వం పురుషులకు ఉంది కాబట్టి ఆయన స్త్రీని ఉదాహరణగా చూపించి ఇలా కామానికి లోనైతే ఎట్లా, ఇది తప్పు అని చెబుతున్నాడు. ఏం చెప్తున్నాడు? నారీస్తనభర నాభిదేహం దృష్ట్వా మాగా మోహావేశం. స్త్రీ యొక్క శరీరాన్ని చూసి, ఆ అందచందాలను చూసి, ఆ సౌందర్యాన్ని చూసి మోహాన్ని లోను కావద్దు. దృష్ట్వా మాగా మోహావేశం, నీలో కలిగే మోహావేశాన్ని మాగా వదిలిపెట్టు. చూచుట ద్వారా, ఎదుట ఉన్న సౌందర్యాన్ని చూచుట ద్వారా నీలో కలిగే మోహాన్ని వదిలిపెట్టు. ఎందుకంటే అదంతా కూడా నిజం అనుకుంటున్నావేమో, చాలా అశాశ్వతమైనది. ఏ తన్మాంసవసాది వికారం, అదంతా కూడా మాంసం చేత క్రొవ్వు చేత, మన శరీరం అంతా నిర్మితమైనది అదే కదా, దాంతో ఏర్పడినటువంటి ఒక వికారం మాత్రమే. అది ఇప్పుడు శాశ్వతమైనది కాదు, అత్యంత తొందరగా నశించిపోయేది. మనసి విచింతయ వారం వారం, వారం అంటే సోమవారం మంగళవారం కాదు, మరలా మరలా అని అర్థం. మనసి విచింతయ వారం వారం, ఈ విషయాన్ని, నేను చూస్తున్న సౌందర్యం అంతా కూడా శాశ్వతమైనది కాదు, ఇది అత్యంత తాత్కాలికమైనది, దీన్ని చూసి మోహానికి లోనైపోతే నశించిపోయేది నేనే అని నీ మనస్సులో మనసి విచింతయ, ఎప్పుడు మనసులో అనుకుంటూ ఉండాలి, ఎప్పుడు మళ్ళీ మళ్ళీ. ఎందుకంటే అందరికీ వేమన లాంటి వైరాగ్యము వచ్చే అవకాశం లేదు. ఆయనకు అలాంటి వైరాగ్యం వచ్చింది కాబట్టి ఒక్క క్షణంలో విరాగిగా మారిపోయి మనందరికీ శతక పద్యాలు అందించాడు. అంత సులభంగా మనం చూసిన ఒక విషయాన్ని చూసి ఇదంతా తాత్కాలికమని వెళ్ళిపోలేము. మనం మన భ్రమలోనే ఉంటాం, మన మోహంలోనే ఉంటాం, దానిలోనే మునిగి తేలుతూ ఉంటాం. కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రతి క్షణము కూడా మరలా మరలా ఇది శాశ్వతం కాదు అనుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ మోహానికి గురి కావద్దు అని చెబుతున్నాడు. ఎందుకు అంటే మనకున్నటువంటి జీవితం ఈ అర్థకామాల కోసం కాదు, చాలా స్వల్పమైనది అని చెబుతూ 3వ శ్లోకంలో నళినీదళగత జలమతి తరళం త్వత్వజ్జీవిత అతిశయ చపలం విద్ధి వ్యాధి అభిమానగ్రస్తం లోకశోకహతం చ సమస్తం. మన జీవితం ఎలాంటిది అంటే నళినీదళగత జలమతి తరళం,
తామర ఆకుల మీద నీటి బొట్టు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అందరికీ తెలుసు తామర ఆకు మీద నీటి బొట్టు ఉంది అంటే మిలమిలా మెరిసే ముత్యం మాదిరిగా ఉంటుంది చూడటానికి. అది మనకు భర్తగారి సుభాషితాల్లో కూడా వస్తుంది. నీరము తప్తలోహమున అనామకమై నశించు అంటూ నీటి బిందువు తామరాకు మీద పడింది అనుకోండి, ఒక్క క్షణం నిలబడుతుంది, దొర్లిపోతుంది, ఉండదు. కానీ ఉన్నంతసేపు మాత్రం మిలమిల మెరిసిపోతూ అబ్బా ఎంత బాగుందో అనిపిస్తుంది. నలిని దళగత జలమతి తరలం. తామరాకు మీద ఉన్న నీటి బిందువు అత్యంత స్వల్పకాలం మాత్రమే ఉంటుంది. జీవితం అతిశయ చపలం. దాని మాదిరిగానే మన జీవితం కూడా తక్కువ సమయమే ఉంటుంది. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు వెళ్తుందో తెలియదు. కానీ ఉన్నంతకాలం ఎలాంటి మోహాన్ని కలిగిస్తుందంటే నా అంతవాడు లేడు. ఇదే చూడండి, తామరాకు మీద నీటి బిందువు మామూలు నీళ్ళలోకి వచ్చిందనుకోండి, నీటి బిందువే. తామరాకు మీద ఉందంటే మాత్రం ముత్యం మాదిరి మెరిసిపోతూ అబ్బా అనిపిస్తుంది. మన జీవితము అంతే, తామరాకు మీద నీటి బొట్టులాగా మెరుస్తుంది. నా జీవితమే గొప్ప, నేనే గొప్ప అనేటువంటి అహంకార స్వభావాన్ని కలిగించేటువంటి లక్షణం ఈ జీవితానికి ఉంది. ఇది అత్యంత చపలము, ఎప్పుడు వెళ్తుందో ఎప్పుడు ఉంటుందో తెలియదు. ఇంకా విద్ధి వ్యాధి అభిమానగ్రస్తం. విద్ధి అంటే తెలుసుకో. ఏముంటుంది, ఈ జీవితం అంతా కూడా వ్యాధులతోనూ అభిమానంతోనూ నిండిపోయి ఉంది. ఇంకా వ్యాధుల గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనం మామూలుగా సొంత ఆస్తులుగా భావించే రోగాలతో పాటు అప్పుడప్పుడు ప్రమాదకారిగా వచ్చే కరోనా లాంటి, ఇప్పుడు ఎబోలా లాంటి రోగాలు ఎన్నో ఉంటాయి. ఈ మొత్తం రోగాలు ఇప్పుడే ఇన్ని ఉన్నాయి, అప్పుడే ఉన్నాయి అంటే ఇంకా మనం ఎంత ఆధునికమైనటువంటి జీవితంలో ఉన్నామో, ఎన్ని సంపాదించుకున్నామో లెక్కలేదు. దాంతోపాటు అభిమానగ్రస్తం, ఇది కావాలి. నేను, ఇదే ముఖ్యమైనది. నేను అనేది లేకపోతే, నేను అనే ఒక్క భావన లేకపోతే ఇంకా నాకు, నాది, నా యొక్క అనే మాటలే ఉండవు. ఆ అభిమానంతో నిండి ఉన్నటువంటిది, వ్యాధులతో నిండి ఉన్నటువంటిది ఈ సమస్త సృష్టి అంతా కూడా శోకహతం, బాధలతోనే ఉంటుంది, దుఃఖంతోనే ఉంటుంది. ఇది ఒక మాయ. దీనిలో పడి మునిగిపోయిన వాళ్ళు కూడా తెలుసుకుని బయటికి రాగలరు, కానీ మునిగి అలాగే ఉండవద్దు. కాబట్టి జీవితం అత్యంత స్వల్పమైనది. ఈ స్వల్పమైన జీవితం కూడా శోకంతో నిండిపోయి ఉన్నది. ఈ శోకంతో నిండిపోయిన, వ్యాధులతో నిండిపోయిన, అభిమాన అహంకార భావాలతో నిండిపోయినటువంటి ఈ జీవితం శాశ్వతమని ఎప్పుడూ భావించుకోవద్దు అంటూ సూటిగా మనకు చెబుతూ ఈ డబ్బు లేక అర్థము ఎలాంటి మోసాలు చేస్తుందో ఒక 3 మాటల్లో చెప్పేస్తాడు. యావద్విత్తోపార్జన సక్తః తావన్నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాం పృచ్ఛతి కోపిన గేహే. ఇది చాలా మంది మనస్సులకు సూటిగా తగిలే మాట. బాధపడినా బాధపడకపోయినా ఒప్పుకోవలసిన మాట. అది మగవాళ్ళు ఆడవాళ్ళు తేడా లేదమ్మా, అందరికీ. ఎక్కువ శాతం మన భారతదేశంలో ఏమి అంటే, నేను ఎక్కడ స్త్రీలను తక్కువ చేయడం లేదు, మనకు అలా సంస్కృతి ఉంది. ఇంట్లో ఇల్లాలు ఇంటిని చక్కబెడుతూ ఉంటే పురుషులు బయటకు వెళ్ళి సంపాదించుకుని వచ్చే కల్చర్ మనకి ఎక్కువగా ఉంది. అది ఈ ఆధునిక కాలంలో అందరూ ఉద్యోగాలు చేస్తూ లేక వ్యాపారాలు చేస్తూ ఇరువురు సంపాదించుకోవటం మొదలుపెట్టిన తర్వాత ఈ శ్లోకం ఇద్దరికీ వర్తిస్తుంది. అప్పుడు ఒకరికే వర్తించింది. అప్పుడు పురుషులను దృష్టిలో పెట్టుకొని చెప్పాడు, ఇప్పుడు అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పాడు. ఎవరైనా కావచ్చు. యావద్విత్తోపార్జన సక్తః తావన్నిజ పరివారో రక్తః. ఎప్పుడైతే, ఎంతకాలం అయితే, యావత్ విత్తోపార్జన సక్తః, విత్తము అంటే డబ్బు, యావత్ ఎంతకాలం అయితే, పార్జన సక్తః సంపాదిస్తూ ఉంటావో, డబ్బు ఎంతకాలం అయితే నీవు సంపాదిస్తూ ఉంటావో అంతకాలం మాత్రమే తావన్నిజ పరివారో రక్తః. రక్తః అంటే రక్తం కాదు, రక్తః అంటే అభిమానం, ప్రేమ, ఇంకా మన మీద అత్యంత ఆసక్తి, ఇష్టము, పలకరించడము, ప్రేమ అన్ని. అంటే నువ్వు డబ్బు సంపాదించినంత కాలం మాత్రమే నీ చుట్టూ ఉన్న పరివారం అంతా కూడా, పరివారం అనే మాట చాలా జాగ్రత్తగా వాడాడు. అది కుటుంబ సభ్యులు కావచ్చు, మిత్రులు కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మన చుట్టూ ఉండే వాళ్ళంతా మనం డబ్బు సంపాదిస్తూ ఉన్నంత కాలం మాత్రమే అత్యంత ప్రేమాభిమానాలు ఒలుకబోస్తారు. పశ్చాజ్జీవతి జర్జర దేహే. ఆ తర్వాత పశ్చాత్ జర్జర దేహే, ముసలితనం వచ్చి ఏమీ చేత కాకుండా ఒక మూలన పడి ఉన్నాం, ఒక కుర్చీలో ఉండిపోయినాం, ఒక మంచం మీద ఉండిపోయినాం. జర్జర దేహే జీవతి, నువ్వు జీవించినావా. వార్తాం పృచ్ఛతి
కోపి న గేహే, గేహే అంటే ఇంట్లో. వార్తాం పృచ్చతి కోపి నా గేహే, నువ్వు ఎలా ఉన్నావని అడిగేవాడు కూడా ఉంటాడు. సంపాదించినంత కాలం మాత్రం నువ్వు ఇంద్రుడు చంద్రుడు అని పొగుడుతూ పక్కన భజన చేస్తూ అందరూ, ఇక్కడ నేను ఒక్కరిని కాదు అందరూ పరివారం అంతా మన చుట్టూ భజన చేస్తూ మన మీద ప్రేమను చూపిస్తారు తప్ప, ముసలితనం వచ్చి సంపాదన కోల్పోయి మనం ఏమీ చెయ్యకుండా కూర్చున్నప్పుడు వార్తాం నా పృచ్ఛతి, అసలు నువ్వు ఎలా ఉన్నావని అడిగేవారు కూడా ఉండరు. ఇది అప్పుడే కొన్ని వందల ఏళ్ల క్రితమే చెప్పాడు, ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఎంతమంది ఇంట్లో ముసలి వాళ్ళు ఎవ్వరూ పలకరించడానికి లేక ఊరికే కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది చాలా బాధాకరమైన విషయం. అంటే మాట్లాడడానికి సమయం లేదు, ఫోన్లో మాత్రం మాట్లాడతారు. మనకున్నటువంటి గొప్ప లక్షణం అది. ఎదుటి వ్యక్తికి మాట్లాడడం. బస్సులో కూర్చున్నా ఎవరి సెల్లో వాడే చూస్తాడు, రైల్లో కూర్చున్నా ఎవరి సెల్లో వాళ్ళే చూస్తారు. రచ్చబండ కింద చెట్టు కింద 100 మంది వద్దులేండి 10 మంది చేసుకుందాం ఈ సమయానికి. ఎందుకంటే అప్పుడప్పుడు సాయంత్రం స్కూల్ దగ్గరికి వెళ్తాం అనుకోండి, గ్రౌండ్ లో క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటుంది, ఆ వరండాలో కూర్చొని ఉంటారు, ఎవరి సెల్లు వారు చూస్తుంటారు అంతే. అంటే పక్కన కూర్చొని ఏం జరుగుతుందో కూడా మాట్లాడలేని స్థితికి మనం చేరుకున్నాం. ఇంకా సంపాదన లేని ఇంట్లో వాళ్ళ గురించి ఏం మాట్లాడతారు? ఏదో కొంచెం ఇంకా మానవీయ విలువలు ఉన్న వాళ్ళు ఆమె పెడుతున్నాం కదా, సమయానికి అన్ని చేస్తున్నాం కదా, పలకరించే వాళ్ళు ఉండరు అనేటువంటి నగ్న సత్యాన్ని, నీవు సంపాదించేంత కాలం మాత్రమే నీకు అన్ని రకాల ప్రేమలు లభిస్తాయి తప్ప గడన ఎప్పుడైతే ఉండదో అప్పుడు నిన్నెవ్వరూ పట్టించుకోరనే ఒక నగ్న సత్యాన్ని చెబుతున్నారు. ఇక్కడ మన శంకరాచార్యుని మెచ్చుకోవాలి. తాను ధర్మాన్ని ఉపదేశిస్తున్నాడు. జీవితాన్ని వ్యర్థం చేసుకోదు, సంపాదించు, అది ధర్మంగా సంపాదించి పెట్టు, అప్పుడు కావలసిన గౌరవాన్ని కూడా పొందు అని స్పష్టంగా చెబుతూ, ఇదొక్కటే శాశ్వతం కాదు అంటూ, ఇంకా నీకు డబ్బు సంపాదించినంత కాలం విలువ ఉంటుంది, కరెక్టే, నీకు ప్రాణం ఉన్నంత వరకే విలువ. అసలు విషయం చెప్తున్నాడు, డబ్బును వదిలేసేయండి, ప్రాణం సంగతి చెప్తున్నాడు. యావత్ పవనో నివసతి గేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే, యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే, గతగతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. డబ్బున్నంత కాలం ఎలా గౌరవిస్తారని చెప్తారు. ఈసారి డబ్బును వదిలేసి ప్రాణం దగ్గరికి వచ్చాడు. యావత్ పవనో నివసతి దేహే, నీలో ప్రాణం ఉన్నంత కాలం మాత్రమే. గాలి బయట నుంచి లోపలికి పోయి లోపల నుంచి బయటకు వస్తేనే మనం బ్రతికున్నట్టు లెక్క. నిజానికి మన చుట్టూ 100% గాలిలో 21% ఆక్సిజన్ ఉంది, 78% నైట్రోజన్ ఉంది, ఏవో చెప్పుకుంటాం. ఈ గాలి లోపలికి పోయి రాకపోతే అయిపోయింది. అందుకోసమే ఆక్సిజన్ సిలిండర్లు పెట్టి వెంటిలేటర్లు పెట్టి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏ ప్రయత్నం లేకుండా ఇలా వస్తూ ఉంది, వెళ్ళిపోతూ ఉంది. ఎంత ఆనందం! ఈ ఒక్క వాయువు లోపలికి పోయి రాకపోతే అయిపోయింది. ఈ గాలి ప్రాణవాయువు నీలో నివసించినంత కాలం మాత్రమే. యావత్ పవనో నివసతి దేహే, నీ దేహంలో వాయువు ప్రాణవాయువు ఉన్నంత కాలం మాత్రమే నీకు ఇంట్లో తావత్ పృచ్ఛతి కుశలం గేహే, నీ ఇంట్లో నువ్వు ఎలా ఉన్నావని అడుగుతారు. ఒక్కసారి ప్రాణం పోయిందా, గతవతి వాయౌ దేహాపాయే, ఒక్కసారి ప్రాణం పోయిందంటే, ఇక్కడ ఉదాహరణ చెప్పాం కదా, భార్య బిభ్యతి తస్మిన్ కాయే, భర్త బిభ్యతి తస్మిన్ కాయే, ఎట్లయినా చెప్పొచ్చు. మగవాళ్ళైతే భార్యను చెప్పుకుందాం, ఆడవాళ్ళైతే భర్తను చెప్పుకుందాం. ఒక్కసారి నీ శరీరంలో ప్రాణం పోయిందా, నీ భార్య అయినా నీ భర్త అయినా నీ శరీరాన్ని చూడటానికి కూడా, తాకటానికి కూడా, దగ్గరికి రావటానికి కూడా భయపడుతూ ఇంకా తీసేయండి అందరి దగ్గర వచ్చేది అదే. ఉదయం మెసేజ్ వచ్చిందనుకోండి, ఎన్ని గంటలు తీసుకుపోతారు వెంటనే, ఈ రోజేనా రేపా, ఇంకా రేపు అంటే మళ్ళీ కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, మళ్ళీ దానికి అద్దాల పెట్ట తీసుకురావాలి, అన్ని ఉన్నాయి కదా. అంతవరకు అబ్బా అనుకున్నటువంటి ఒక వ్యక్తి శరీరం పడిపోగానే క్షణాల మీద చూడడానికి కూడా ఇష్టపడరు, భయపడతారు కూడా కొంతమంది. పిల్లల్ని దగ్గర కూడా తీసుకుపోయారు. ఎందుకు? మనం ఖననం చేసే ప్రదేశానికో దహనం చేసే ప్రదేశం పిల్లలు కూడా భయపడతారనే కారణం. కానీ అంతవరకు అన్ని రకాల సేవలు దగ్గరుండి చేసినటువంటి శరీరాన్ని ప్రాణం పోగానే వదిలేసి పెడుతున్నారు కదా. ఇంత గొప్పది ప్రాణము, ఇంత విలువైనది, ఇంత అశాశ్వతమైనది. దీన్ని కాపాడుకోవడం కోసం కాదు ప్రయత్నం చేయాల్సింది, అది పొయ్యేలోగా ఏం సాధించాలా, ఆ విలువను తెలుసుకోమంటూ, నీకు ప్రాణం ఉండేంత వరకు మాత్రమే నీకు అలా ఉంటుంది అని. మన జీవితం అంతా కూడా ఎన్ని దశలు ఉంటాయంటే సైన్స్ ప్రకారం ఏదో శైశవము, బాల్యము, కౌమారము, యౌవనము, వృద్ధాప్యం చెప్పుకుంటూ పోతాం. కానీ శంకరాచార్యులు 3 దశల్లో ముచ్చటగా చెప్పారు. ఇది చెప్పానండి, మగవాళ్ళకే కాదు ఇద్దరికి వర్తిస్తాయి ఇవి. 3 దశలు ఏంటంటే బాలస్తావ క్రీడా
సక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతనసక్తః. 3 మాటల్లో అందరికీ మనకు సరిపోయేది చెప్పి 4వది మాత్రం మనకు సరిపోందే చెప్పాడు. మనకు వర్తించదు. చెప్పాను కదా సూటిగా తగులుతాయని. బాలస్తావత్ క్రీడాసక్తః. చిన్నతనంలో అందరూ ఆటల మీద దృష్టి. మనం ఎంత బడికి పంపించినా వాళ్ళకి ఆటాలనే కోరికే ఇంకా చిన్నతనం అయితే అసలు పట్టించుకోరు. అంటే బాల్యమంతా కూడా వివిధ రకాల క్రీడలు ఆడటంతో నిండిపోతుంది. ఇప్పుడు కొంచెం తగ్గిపోయి 3 సంవత్సరాలు రాకముందే కేజీల రూపంలో ఎల్కేజీ యూకేజీ అంటూ ఇంకా ఆ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ రూపంలో పుస్తకాల రూపంలోనే వస్తుంది. వాళ్ళు కూడా ఆడుతున్నారు. కాకపోతే శరీరాన్ని పెంచే శరీరానికి వికాసాన్ని కలిగించే ఆటలు కాకుండా శరీరాన్ని ఉపకాయంగా చేసే ఆటలు కేవలం ఇలా సెల్లో ఆడుకునే ఆటలు నేర్పిస్తున్నాం. మనం కూడా మా వాళ్ళు చాలా మంచి ప్లేయర్ ఎక్కడంటే సెల్ ఫోన్లో. క్రికెట్లో ప్లేయర్ అని మనం గొప్పగా చెప్పుకోవాలి. కొడితే గ్రౌండ్ దాటి పడిపోయిందంటే ఓ సూపర్ అనాలి. కానీ ఇక్కడ కొడితే సెల్ కూడా దాటి రాగదు, అంతే ఉంటుంది. కానీ అప్పటికైనా ఇప్పటికైనా బాల్యము అంటే కేవలం 5-6 ఏళ్ల వయస్సే కాదు, వివాహం వరకు అనుకోండి, ఓ 15-20 సంవత్సరాల వరకు అనుకుందాం. రకరకాల ఆటల్లో మునిగిపోతుంటే పెద్దగా బాధ్యతలు బరువులు ఏమీ ఉండవు. అదంతా బాల్యావస్థ. తరుణస్తావత్ తరుణీసక్తః. పోనీ యవ్వనం వచ్చింది, వివాహం అయింది, ఇంకో 40 ఏళ్ళు 50 ఏళ్ల వరకు కూడా అన్ని కూడా సుఖాలు అనుభవించాలనే కోరిక. తరుణీసక్తః అంటే ఇక్కడ స్త్రీ వ్యామోహం అన్నాడు, కానీ పురుష వ్యామోహము స్త్రీ వ్యామోహం ఏదైనా ఒకటే. యవ్వనమంతా కూడా సుఖాలు అనుభవించాలనే కోరికలతో గడిచిపోతుంది. బాల్యమంతా కూడా ఆటలు అనుభవించడంతోనే గడిచిపోతుంది. వృద్ధస్తావత్ చింతాసక్తః. చిన్నప్పుడు ఆలోచనలు ఉండవు, ఎప్పుడు ఏమనుకుంటే అది చేయడమే. ఇప్పుడు సినిమాకి వెళ్దాం, ఆడుకుందాం, నిద్రపోదామా నిద్ర, ఇంతే. యవ్వనమంతా డబ్బు సంపాదించుకుంటూ సుఖాలు అనుభవించుకుంటూ అదొక లోకం. ఎప్పుడు చింతిస్తాడంటే వృద్ధస్తావత్. ఇంకా చేత కాదు కదా, ఏం చేత కానప్పుడు వృద్ధులు అయిన తర్వాత అయ్యో అవి చేయలేకపోయినామే, ఇవి చేయలేకపోయినామే, ఇంకా వాడు ఏం సాధించలేదే, వీళ్ళు బాగుపడలేదే, వీళ్ళు స్థిరపడలేదే, ఈ ఆలోచనలతోనే ముసలితనం అంతా గడిచిపోతుంది. మరి 3 దశలు అయిపోయినాయి కదా, అసలైన పని ఏం చేయలేదు అంటే పరమే బ్రహ్మణి కోపిన సత్తా. ఆ పరతత్వాన్ని గురించిన బ్రహ్మతత్వాన్ని గురించిన ఆలోచన కోపి నా సత్తా ఎవ్వడు చేయడం లేదు. ఉన్న వాళ్ళంతా కూడా ఏదో ఒక ఆసక్తి చేస్తున్నాం. ఆటల గురించి మాట్లాడుకుంటాం, సుఖాల గురించి మాట్లాడుకుంటాం, లేదా ఏమి సాధించినామో ఏమి సాధించలేదో కూర్చొని ఇంకా అవే చింతించుకుంటూ ఉంటాం. అంతేకాని భగవంతుని చేరే మార్గం గురించో లేక భగవత్ తత్వాన్ని గురించో మాత్రమే ఆలోచించేటువంటి లక్షణం లేదు కదా అని చెప్తూ, ఇంతకు నువ్వెవ్వరు, ఈ సంసారంలో నువ్వెవ్వరు అంటూ మనన్నే ప్రశ్నించుకోమంటూ, కాతే కాంత కస్తే పుత్ర. ఇక కాంత బదులు భర్త కూడా పెట్టుకోవచ్చు. కాతే కాంత కస్తే పుత్ర సంసార అయం అతీవ విచిత్ర కస్యత్వం కః కుత ఆయాతః తత్వం చింతయ తదిహ భ్రాతః. 6 శ్లోకాల్లో మూడుడా తిట్టి వీడు తిరిగితే మాట్లాడు అనుకొని, భ్రాత ఒరే తమ్ముడు రారా కూర్చో ఇప్పుడు చెప్తానని చెప్తూ నువ్వెవరో ఆలోచించుకో. ఒక్కొక్కటి చెప్తున్నాడు. కాతే కాంత, కాతే భర్త, నీకు భార్య ఎవరు, భర్త ఎవరు, కస్తే పుత్ర సంతానం ఎవరు, సంసార అయం అతీవ విచిత్ర. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సంసారం అనేది అత్యంత విచిత్రమైనది. ఎంత విచిత్రమైనదంటే నిద్రపోతే గుర్తుండదు, పగలుంటే దాన్ని మర్చిపోము. మనకున్న భ్రమ అది. రాత్రి నిద్రపోయినామనుకోండి, రోజు మనం చూసే లోక వ్యవహారాన్నే సంసారము అంటాం. ఇది పడుకున్నాం అనుకోండి, ఏమి గుర్తుండదు, అసలు మనం ఈ లోకంలో లేము. మళ్ళీ ఉదయం లేచామనుకోండి, మళ్ళీ సంసారంలోకి వస్తాం. ఈ మొత్తానికి కేంద్ర బిందువు చెప్పాం కదా, నేను. ఆ నేను అనేది తెలుసుకో. అసలు నీకు భార్య ఎవరు, భర్త ఎవరు, నీ యొక్క సంతానం ఎవరు, ఇంకా కస్యత్వం కహ ఎక్కడి నుండి వచ్చావు, కుతాయాతః ఎక్కడికి వెళ్తున్నావు. ఎక్కడి నుండి వచ్చామంటే ఆ పరమాత్మ నుంచి వచ్చాము. ఎక్కడికి వెళ్తామంటే మళ్ళీ ఆ పరమాత్మలోకే వెళ్ళాలి, అదే మనకు గమ్యస్థానం. కానీ మనం ఏం చేస్తామంటే వచ్చిందేమో ఒకటే సరే, వెళ్ళడానికి ఎవరికి కావలసిన వెహికల్ వాళ్ళకి ఇచ్చారు, ఇదే ఆ వెహికల్. ఈ ఉపాధినే వెహికల్ అంటున్నాం. దీన్ని మీరు పల్లె వెలుగుగా మార్చుకుంటారో సింగిల్ స్టాప్ గా మార్చుకుంటారో మనిష్టము. ఈ పల్లె వెలుగుగా మార్చుకొని ఈ జన్మ అయిపోయింది, నెక్స్ట్ పక్కనే ఇంకా ఊరు కూడా దాటలేదు, ఐటీఐ కాలేజ్ వచ్చింది, స్టాప్, కర్నూలు వెళ్తున్నాం. కర్నూలు వెళ్ళడానికి మనం బస్సు ఎక్కాం, అది పల్లె వెలుగు అనుకుందాం. డోర్లో బస్సు ఎక్కాం, బస్ స్టాండ్ బయటకు వస్తేనే ఆపుతారు.
బస్ స్టాండ్ లోపల ఆగింటుంది బస్సు, ఆడెక్కరు, బయటకు వస్తే చేయుక్తం మళ్ళీ అవుతుంది. అక్కడ నుంచి ఐటీఐ కాడ, అక్కడ నుంచి మళ్ళీ కొంచెం ముందుకు ఉన్న పని వరుసగా ఒక 20 చోట్ల ఆగి ఎప్పుడో మనం 20 స్టేజ్ల తర్వాత కర్నూలు చేరుకుంటాం. ఈ జన్మ అంతే. భగవంతుడి నుంచి వచ్చిన మనం మళ్ళీ భగవంతుని చేరుకోవడానికి ప్రయాణం మొదలుపెట్టినాం. ఈ జన్మ అయిపోయింది, బస్ స్టాండ్ బయటకు వచ్చినా మళ్ళీ ఇంకో జన్మ వచ్చింది, మళ్ళీ ఇంకో జన్మ వచ్చింది, మళ్ళీ ఇంకో జన్మ. అది 20 కావచ్చు, 40 కావచ్చు, 100 కావచ్చు. కానీ ఒక్కొక్కరి ఉపాధి ఉంటుంది. బస్ స్టాండ్ బయట కదిలింది హెలికాప్టర్ లాంటిది, విమానం లాంటిది, ఇంకా మధ్యలో ఆగదు, నేరుగా వెళ్ళి అక్కడ ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ బయలుదేరినాం, నేరుగా కర్నూలు చేరుకున్నాం. ఇదే ఉపాధి, ఇదే శరీరాన్ని ఉపయోగించి భగవంతుడు ఐక్యం కావచ్చు. కాబట్టి నీకు ఇచ్చిన శరీరం ఎక్కడి నుండి వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అనేటువంటి ఆలోచన, తత్వం చింతయ తదిహభ్రాత. అరే తమ్ముడు, దీని గురించి ఆలోచన చేయి. ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ బంధాలన్నీ కూడా, ఏదాన్ని కూడా శంకరాచార్యులు తృణీకరించలేదు, గమనించాలి. ఎక్కడి భార్యాపిల్లలు అంటే వదిలిపెట్టమని కాదు, అందరినీ నీ బాధ్యతతో బాగా చూసుకో. ఎంతవరకు చూసుకోవాలో అంత చూసుకో, కానీ దాంట్లోనే మునిగిపోవద్దు. వారికి కావలసిన విద్యాబుద్ధులు నేర్పించాలి, వారికి కావలసిన భవిష్యత్తుని ఇవ్వాలి, వారికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకో. కానీ అదే లోకం కాదు, నీ తత్వాన్ని నీవు తెలుసుకొని పరమాత్మలో కలిసిపోయేటువంటి పని చెయ్యాలి అని. మరి అది చెయ్యాలి అంటే మనందరికీ అవసరమైన ఇదే. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఇప్పుడు చెప్పాడు. ఈ ఆలోచన ఎలా వస్తుంది, నీ గురించి నువ్వు ఎలా తెలుసుకుంటావంటే మన గురించి మనం ఆలోచిస్తే రాదు, అది ఖచ్చితంగా చర్చిస్తే వస్తుంది. ఎవరితో చర్చించాలా? సత్సంగము అన్నాడు. మంచి వాళ్ళతో, పెద్దవాళ్లతో, గురువులతో, తెలిసిన వాళ్ళతో సత్సంగం చేస్తూ ఉంటే నిస్సంగత్వం వస్తుంది. నిస్సంగత్వం అంటే దేంతో కూడా బంధం కలగదు. నెమ్మదిగా బంధాల నుంచి జారుకుంటాం, అవి వదిలిపోతాయి. ఆ పాశాలు కట్టివేసి ఉంటాయి, మనం అవి నెమ్మదిగా కోల్పోతాం. సత్సంగం చేయడం ద్వారా, ఈ విషయాలు మాట్లాడుకోవడం ద్వారా, అవును కదా మన జీవితం చాలా స్వల్పమైంది, మనం ఈ స్వల్పమైన జీవితంలో ఒక 20% కుటుంబానికి వాడినా 20% అయినా భగవంతుని గురించి మాట్లాడుకుందాం, భగవంతుని గురించి ఆరాధన చేద్దాం. మనం ఆ పనుల్లో మునిగిపోతే నెమ్మదిగా ఈ యొక్క భ్రాంతి వెళ్తుంది అనే ఆలోచన కలుగుతుంది, ఆ నిస్సంగత్వం కలుగుతుంది. ఎప్పుడైతే నిస్సంగత్వం కలుగుతుందో అది నిర్మోహత్వానికి దారితీస్తుంది. అంటే దేని మీద కూడా మోహం, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలనే ఆసక్తి కలగకుండా చేస్తుంది. ఇంకా ఇది కావాలనే ఆసక్తి లేనప్పుడు నిశ్చలతత్వం, మన హృదయం నిశ్చలత్వాన్ని పొందుతుంది. భగవంతుని మీద లక్ష్యం కేంద్రీకరించబడుతుంది. నువ్వు సమాధిలో ఉండొచ్చు, ధ్యానంలో ఉండవచ్చు, దేనిలైనా ఉండవచ్చు. ఎప్పుడైతే ఆ నిశ్చలతత్వం వస్తుందో అదే జీవన్ముక్తికి. చాలా గొప్ప మాట. చనిపోయిన తర్వాత ముక్తి కాదు, జీవన్ముక్తికి, బ్రతికుండే ముక్తిని పొందిన వాడివవుతావు. అలా బ్రతికుండే ముక్తి పొందిన వాళ్ళు ఒక రామకృష్ణ పరమహంసో, ఒక రమణ మహర్షో, ఒక కావ్యకంఠ గణపతి మునో, ఇలాంటి వాళ్ళు మన కళ్ళ ముందు ఎంతమందో ఉన్నారు. బ్రతికే ఉన్నారు, శరీరాన్ని మాత్రం పెట్టుకున్నారు, వాళ్ళు మోక్షాన్ని పొంది ఉన్నారు. శరీరాన్ని కేవలం కర్మలు చెయ్యటానికి, వాటి ఫలితాన్ని అనుభవించటానికి మాత్రమే ఉపయోగించారు. అలాంటి స్థితిని చేరుకోవటానికి ఈ సత్సంగం పరమ సాధనము అనేటువంటి మాటను చెబుతూ, ఇంకా మన వయస్సులో, మన జీవితంలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. అవి ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చెబుతూ, వయసి గతే కహ కామ వికారః శుష్కే నీరే కహ సాకాసారః, వయసి గతే కహ కామ వికారః శుష్కే నీరే కహ కాసారః, క్షీణే విత్తే కహ పరివారః జ్ఞాత్వే తత్వే కహ సంసారః. చెప్పిన విషయమే కానీ మళ్ళీ చెప్తున్నాడు. ఏమంటున్నాడు? వయసి గతే కహ కామ వికార. వయసులో ఉన్నప్పుడైతే రకరకాల కామ వికారాలు ఉంటాయి, వయసు పెరిగిన తర్వాత అన్నీ పోతాయి. వయస్సు మళ్ళిన తర్వాత నీ మనస్సులో ఎలాంటి కామ వికారాలు లేనట్లుగా, ఎలా ఉదాహరణ చెప్తున్నాడు? శుష్కే నీరే కహ కాసార. నీళ్ళన్నీ ఎండిపోయినాక చెరువు ఎక్కడ ఉంటుంది? వయస్సు అంతా పెరిగిపోయిన తర్వాత కోరికలు ఉండవు, నీళ్ళన్నీ ఎండిపోయిన తర్వాత చెరువు ఉండదు అని ఇంకో మాట చెప్తూ, క్షీణే విత్తే కహ పరివార. ఇంతకుముందు చెప్పాడు, నీ దగ్గర డబ్బు లేకపోతే బెల్లం చుట్టూ ఈగలు వాలినట్లుగా ఉన్న స్థితి నుంచి ఎవ్వరూ లేని ఏకాకిగా మారిపోతావు. క్షీణే చిత్తే కహ పరివార. డబ్బంతా పోయిన తర్వాత ఎవ్వరూ మన చుట్టూ ఉండరు. జ్ఞాతే తత్వే కహ సంసార. జ్ఞానం కలిగిన తర్వాత సంసారం అనేది ఉండదు. 4 మాటలు, 4 మాటలు ఒక గొప్ప లక్ష్యం చెప్పేస్తున్నాడు.
వయస్సు మళ్ళిన తర్వాత కోరికలు ఉండవు, నీరు వెళ్ళిపోయిన తర్వాత చెరువు ఉండదు, డబ్బు వెళ్ళిపోతే పరివారం ఉండదు, జ్ఞానం వస్తే సంసారం ఉండదు. సంసారము అంటే చెప్పాం కదా, నేను నాది అనే భ్రమలో మునిగిపోయే లోక వ్యవహారాన్నే సంసారం అంటాం. ఆ జ్ఞానం కలిగినప్పుడు ఈ సంసారం అనేది ఉండదు. కాకపోతే శరీరం ఎండిపోయినంత గొప్పగా మనస్సు ఎండిపోదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. కోరికలు శరీరాన్ని వదిలిపెట్టిపోవచ్చు, కానీ మనసులో మాత్రం ఉంటాయి. ముసలితనం వచ్చినా ఆ కామ వికారాలు కొందరిలో వదిలిపెట్టకుండా ఉంటాయి. శరీరం సహకరించదు, కానీ మనస్సును వదిలిపెట్టవు. కాబట్టి ఆయన జాగ్రత్తగా అన్నాడు, కోరిక ఎలాంటివంటే ఆ నీరు లాంటివి. అవి సులభంగా బయటికి ఎండిపోయినట్లు కనిపిస్తాయి, కానీ మనస్సులో ఎండిపోకుండా ఉంటే అది ప్రమాదకరము. కాబట్టి వయస్సు పెరిగే కొద్దీ ఏ విధంగా కోరికలను కోల్పోయే స్థితిలో మనం ఉన్నామో, జ్ఞానాన్ని కూడా అలా సంపాదించగలిగితే సంసార భావం నుంచి మనం విముక్తి పొందగలుగుతాం. ఈ అహంకారము, ఈ నేను నాదనే దానికి గర్వం ఒక గొప్ప కారణమవుతుంది. అది వద్దు అంటున్నాడు, కానీ చాలా మందికి నచ్చదు. చూద్దాం. మా కురుదన జన యౌవన గర్వం హరతి నిమేష కాల సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదత్వం ప్రవిశ విదిత్వా. గర్వం వద్దు అన్నాడు. ఆ మాట చెప్పాను కదా, నచ్చదు అని. ఎలాంటి గర్వం వద్దన్నాడు? మా కురు, పట్టించుకోవద్దు, పెట్టుకోవద్దు. ఎలాంటి గర్వం? ధన జన యౌవన గర్వం. డబ్బుందనే గర్వం, నాకు గొప్ప జన్మ ఉందనే గర్వం, నాకు మంచి యవ్వనము, బలము, పరాక్రమము ఉన్నాయనే గర్వం. అంటే తన యొక్క శక్తి సామర్థ్యాలను, తన యొక్క వంశాన్ని, తన యొక్క స్థితిని చూస్తూ ఎప్పుడు గర్వాన్ని పొందవద్దు. ఎందుకంటున్నాడు ఈ మాట? కాల హరతి నిమేష కాల సర్వం. ఈ కాలం ఎంత గొప్పది అంటే ఒక్క క్షణంలో తలక్రిందులు చేయగలదు. ఇప్పుడు ఎంతో గొప్ప వాళ్ళైన వాళ్ళు భిక్షకులుగా మారిపోవచ్చు, భిక్షాటన చేసేవాడే మహారాజు కావచ్చు. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడవుతాయి అంటాను చూడండి. కాలానికి చాలా 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 గొప్ప బలం ఉంది. అది నిమిషంలో మొత్తం పరిస్థితిని తలక్రిందులు చేస్తుంది. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా అహంకారాన్ని పొందకుండా ఉంటే చాలు. డబ్బు పట్ల, జననం పట్ల, యవ్వనం పట్ల, పరాక్రమం పట్ల మిక్కిరి అహంకారాన్ని కలిగి ఉంటే అది ఇబ్బందికరము. మాయామయం ఇదం అఖిలం హిత్వా. ఈ ప్రపంచమంతా కూడా మాయతో నిండి ఉంది అనేటువంటి భావన పెట్టుకొని బ్రహ్మపదత్వం ప్రవిశ విదిత్వా. ఆ శాశ్వతమైన ఈ మాయా ప్రపంచంలోంచి శాశ్వతమైనటువంటి ఆ పరంధాముని యొక్క లోకాన్ని చేరటానికి, ప్రవేశించటానికి ప్రయత్నం చెయ్యి. ఇది నిజం కాదు, ఈ లోకం నిజం కాదు. ఆ మొత్తం శంకరాచార్యుల యొక్క సాహిత్యంలోని గొప్ప సూక్తి బ్రహ్మ సత్యం జగన్మిథ్య. పరబ్రహ్మం మాత్రమే, పరంధాముడు మాత్రమే, భగవంతుడు మాత్రమే సత్యము. ఇదంతా ఆయనలో నుంచి మనం చూస్తే అప్పుడప్పుడు కొన్ని మాట్లాడుతుంటాం, నా కళ్ళతో చూడు తెలుస్తుంది అంటాం. కొన్ని విషయాలు మనం ఏముంది అంటే నా కళ్ళతో చూడు తెలుస్తుంది అంటాం. ఇక్కడ కూడా అంతే. మనం ఈ లోకంలోనే ఈ మాయలో మునిగి ఉంటే ఇదే అద్భుతం, ఈ ప్రపంచం కంటే గొప్పది ఇంకొకటి లేదు. కానీ మనం ఈ ప్రపంచం నుంచి బయటకు వచ్చి పరమాత్మ పక్కన నిలబడి చూడండి, ఇదంతా నాటకం. ఇదంతా వారి యొక్క కృపా కటాక్ష వీక్షణాల లీలా నాటక విన్యాసం. భగవంతుడు ఆడిస్తున్న గొప్ప నాటకం, డ్రామా. అది ఆయన వైపు చూస్తే, ఆయన పక్కన నిలబడి చూద్దాం. ఆయన పక్కన నిలబడి చూస్తే ఎంత అద్భుతంగా షూటింగ్ జరుగుతుందో. ఈ షూటింగ్ లో మనం మునిగిపోయి ఉంటే మనకు దర్శకుడు కనపడాడు. మన యాక్షన్, మన హీలలు, మన కేకలు మనకు ఎంత మెచ్చుకుంటున్నారు, మన వైభోగాలు, మన వేచం, మన చప్పట్లు. దీని నుంచి బయటికి రావంటున్నాడు. రంగుల ప్రపంచంలోంచి బయటికి రావాల్సి ఉంది. ఆ బ్రహ్మ పదాన్ని చేరటానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయమని. ఇంకా చివరిలో 2 శ్లోకాలు. దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిర వసంతౌ పునరాయాతః కాల క్రీడతి గచ్చత్యాయుః తదపి న ముంచత్ ఆశావాయుః. కాలం ఎంత గొప్పది అంటే మన ప్రమేయం లేకుండా అసలు మనం అనుకుంటాం అన్నిటినీ మనం కంట్రోల్ చేస్తామని. మన గుండె చప్పుడును, మన యొక్క నాడీ వ్యవస్థను, మన యొక్క ఊపిరితిత్తులనే మనం కంట్రోల్ చేయలేము, లోకాన్నంతా కంట్రోల్ చేస్తామంట. ఒక్కసారి ఆలోచించుకోండి. మనమే నీ గుండెను ఆపే శక్తి, నీ గుండెను పని చేయమనే శక్తి మనకు లేదు. అది పనిచేస్తూ ఉంటే మనం యాక్షన్ చేస్తూ ఉన్నాం అంతే. దాన్ని దాన్ని పని చేయని శక్తి మనకు లేదు. పోనీ ఊపిరి దిగబడతామంటే ఏదో కొంచెం ధ్యానం చేస్తే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు సాధన చేస్తే ఉండగలమేమో కానీ
మన ఊపిరిని, మన గుండెను, మన రక్త ప్రసరణను, మన నాడీ వ్యవస్థలను మాత్రమే మనం కంట్రోల్ చేయలేకపోతున్నామే, లోకాన్నంతానే నియంత్రిస్తున్నా అనుకునేటువంటి అహంకారం ఎంత ప్రమాదకరం అని చెబుతూ, ఈ లోకంలో కాలం ఎలా ఉంది అంటే దినయామిన్యౌ సాయం ప్రాత శిశిర వసంతౌ పునరాయాత. ప్రతిరోజు పగలు రాత్రి, ఉదయము సాయంత్రము. దిన యామిన్యౌ, దినం అంటే పగలు, యామిని అంటే రాత్రి. సాయం ప్రాత, సాయంత్రము ఉదయము. శిశిరము వసంతము, చెట్లు ఎండిపోతుంటాయి, రాలిపోతుంటాయి, మళ్ళీ కొత్తగా చిగుళ్ళు వస్తూనే ఉంటాయి. సాయంత్రం అస్తమిస్తుంటాడు, సూర్యోదయం. ఇవన్నీ కూడా ఒక ఆట, ఇవన్నీ పునరాయాత, మరలా 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 వస్తూనే ఉంటాయి. ఇది ఒక మాయ. ఈ మాయలో ఏం చేస్తుంది? కాల క్రీడతి గచ్చతి ఆయుహు. ఈ కాలము ఆటాడుతూ ఆటాడుతూ ఈ ఆయుష్ను మాత్రం నెమ్మదిగా ఒక్కొక్క రోజును లాగేసుకుంటూ ఉంటుంది. అది మనకు తెలియదు. మనమేమో పొద్దు పొడుస్తుంది, పొద్దు మొక్కుతుంది అంటాం. బాబు ఈసారి వసంతం వచ్చింది, మళ్ళీ శిశిరం వచ్చింది, గ్రీష్మం వచ్చింది, వర్షం వచ్చింది, మునిగిపోతాం. ఇంకా మనకు అవన్నీ అవి తెలియవలేదు సార్ మాకంటే. జనవరి 1 వచ్చింది, మళ్ళీ జనవరి అప్పుడే వచ్చేసింది. చూడండి, మన అయిపోయినట్లుంది అంటాం. 2026 అప్పుడే మే నెల. మళ్ళీ ఒక 3 నెలలు 4 నెలలు అయిపోతున్నాయి, కొత్త సంవత్సరం వస్తుంది, మళ్ళీ స్టార్ట్, మళ్ళీ క్యాలెండర్లు, మళ్ళీ ప్రకటనలు మళ్ళీ మొదలవుతాయి. ఇలా గడిచిపోతున్న కాలం క్రీడలో ఆయుష్ పోతూ ఉంది. తదపిన ముంచత్ ఆశావాయువు. నీ ఆశావాయువు మాత్రం పోవడం లేదు. ప్రాణం పోయే ఆయువేమో తగ్గిపోతుంది, కానీ మనస్సులో ఉండే కోరికల వాయువు మాత్రం పోవడం లేదు. ఆశా వాయువు ఎంత గొప్పది అంటే బలచక్రవర్తి దగ్గర చెప్తారు, ఆశాపాసముత నిడువు లేదంతంబు రాజేంద్ర వారాసీపావృతమైన అంటూ, ఆశ అనేటువంటి తాడుకు అంతమే లేదు. ప్రపంచంలోని చతురబ్ది పరీతమైనటువంటి ప్రపంచాన్నంతా కూడా మనకిచ్చినా కూడా ఇంకా ఏమైనా ఇస్తే అనే భావన ఉంటుంది. ఆ ఆశా పాశము లేక ఆశా వాయువు మాత్రం ఈ ఆయువు పోయేంత వరకు వదిలిపెట్టకుండా ఉంది. దాన్ని జాగ్రత్తగా చూడు, అది పోవాలి. ఆయువు పోవడం సహజం, కానీ ఆశావాయువు పోవడం అనేది జరగలేదు కాబట్టి ఆ ఆశలను కోల్పోయేటువంటి స్థితికి చేరుకో అంటూ ఇంకా చివరిలో కాటే కాంత ధనకట చింత వాతుల కింతవ నాస్తి నియంత త్రిజగతి సజ్జన సంగతి రేఖా భవతి భవార్ణవ తరణే నౌక. ఇంతకుముందు చెప్పుకున్న భావమే చివర్లో అంటున్నాడు. కాటే కాంత ధనకట చింత, డబ్బు సంపాదించాలి, కుటుంబము, సంసారము, సంతానము, ఇలాంటి చింతలు నీకెందుకు? వాతుల అంటే ఇంకా చివరికి ఒరే తమ్ముడు అని, లాస్ట్ వరే పిచ్చోడా అంటున్నాడు. ఇంకా ప్రేమ ఎక్కువ. ఫస్ట్ ఏమో తిట్టాడు, తర్వాత తమ్ముడు దగ్గర చేసుకున్నాడు. ఒరే పిచ్చివాడా అంటే మనం తిట్టినట్టు కాదు, అది అభిమానంతో. ఒరే నీకేం తెలియదురా, నేను చెప్పేది ఒరే పిచ్చివాడా, భార్య గురించి లేక భర్త గురించి, డబ్బు గురించి ఎందుకు చింతిస్తావు? కిం తవ నాస్తి నియంత, నువ్వే అని నడిపిస్తున్నావు అనుకుంటున్నావు. నిన్ను నడిపించే భగవంతుని గురించి తెలుసుకోలేకపోతున్నావు. నేనే నడిపిస్తున్నా, నేనే నియంత్రిస్తున్నా అనుకుంటున్నావు. నియంత్రించేది నువ్వు కాదు, నిన్ను నడిపించేటువంటి భగవంతుని గురించి తెలుసుకోలేకపోతున్నావు. ఆ తెలుసుకోవడానికి ఏకైక మార్గం ఏంటి అంటే త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ ధరణి నౌక. ఈ ముల్లోకాల్లో కూడా భవసాగరాన్ని, మళ్ళీ పుట్టుట మరణించుట అనేటువంటి సంసార సాగరాన్ని దాటడానికి ముల్లోకాల్లో వెలికి చూస్తే సజ్జన సాంగత్యం ఒక్కటి మాత్రమే మార్గము, అది మాత్రమే నౌక. సజ్జన సంగతి రేఖ కరణే నౌక, అది మాత్రమే పెద్ద నౌక. దాన్ని అధిరోహించి ఆ పడవలో ప్రయాణం చేస్తూ సజ్జనులతో సాంగత్యం చేస్తూ ఈ యొక్క 12 శ్లోకాల్లో ఉన్న భావాన్ని మననం చేసుకుంటూ ఈ సంసార సాగరంలోంచి బయటకు పడే ప్రయత్నం చెయ్యి అంటూ ఇంకా చివరిలో పలస్సులు చెప్తాడు. ద్వాదశ మంజరికా స్తోత్రంలో ద్వాదశ మంజరి కావిరశేష కతితో వయ్యా కరణశేష ఉపదేశో భూ విద్యా నిపుణై శ్రీమచ్చంకర భగవచ్చరణై. పండితులందరి చేత, విద్యా నిపుణై పండితులందరి చేత గొప్ప గొప్ప పాండిత్యము కలిగి తమ వాదన ద్వారా ఓడిపోయి నీ వంటి మహాత్ముడి లోకంలో లేడు అని కీర్తింపబడినటువంటి శ్రీమద్ శంకర భగవత్పాదుల యొక్క స్వహస్తముల చేత లేక గలము చేత విరచితమైనటువంటి ద్వాదశ మంజరి అనేటువంటి 12 శ్లోకాల యొక్క పరమార్థమంతా కూడా వైయాకరణని ఉద్దేశించి చెప్పబడింది. అంటే వ్యాకరణం నేర్చుకుంటున్న ముసలివాణ్ణి గురించి చెప్పబడింది, కానీ
అతన్ని నిమిత్త మాత్రునిగా చేసుకొని ప్రపంచంలో అతడేమో చదువు వ్యాకరణం నేర్చుకున్నాడు, మనం వ్యాకరణం కాదు మన కన్నా మనం చేసుకుంటున్నాం. అంటే మనం ఎవరిది వాళ్ళు, ఎవరి వ్యాపారం ఎవరి వృత్తి ఎవరి దానిలోనే మునుగుతున్నాం. మీ లౌకిక వృత్తులన్నీ మిమ్ముల్ని చివరి సమయంలో ఆ మృత్యువు నుంచి కాపాడలేవు. మృత్యు అందరికీ సహజం కదా, ఎందుకు కాపాడాలనుకుంటాను? మృత్యువు సహజమే, కానీ మృత్యువు జయించిన వాడు మాత్రమే నిజమైన పురుషోత్తముడు. ఎందుకంటే వేదాంత డిండిమన్లో ఆయనే చెప్తాడు, పురుషార్థత్రయీవిష్ట పురుష పశవో ధ్రువం, పురుషార్థత్రయీవిష్ట పురుష పశవో ధ్రువం, మోక్షార్థి పురుష శ్రేష్ఠ ఇది వేదాంత డిండిమః. అర్థము, కామము, ధర్మము, ఈ మూడు అనేటువంటి పురుషార్థాల కోసం అందరూ ప్రయత్నించవచ్చు. అలా ప్రయత్నించిన వాళ్ళు మనుష్యులు అవుతారేమో, వాడు కూడా పశువుతోనే సమానం అన్నాడు ఆయన. మోక్షాన్ని సాధించేవాడు మాత్రమే పురుషోత్తముడు అవుతాడు. అలాంటి మోక్షాన్ని సాధించడానికి ఇలాంటి మన మోహాన్ని ముద్గరంతో కొట్టినట్టుగా 12 శ్లోకాల్లో చెప్పే ప్రయత్నం ఆయన చేశాడు. ఆయన గొప్పగా చెప్పి ఉంటాడు. దాన్ని నాకు తెలిసిన మేరకు ఉన్న సమయంలో 45 నిమిషాలు, మీకు కొంచెం 5 నిమిషాలు ఎప్పటి తీసుకున్నా 5-10 నిమిషాలు చెప్పే ప్రయత్నం చేశాను. రేపు రోజున ఆ శిష్యులు 14 మంది, వీలైతే 14 అయిపోతాయి, లేదా కనీసం 10, ఒక్కొక్కరు ఏం చెప్పారు, లోకం ఎలా ఉందో ఎలా చెప్పారు, శిష్యులకు ఏమర్థమైంది చెప్పారో రేపు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ జగద్గురువునకు మరియు విన్న మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు.